అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాలమ్మకు, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్కి, కార్యనిర్వాహకులకు, సద్గురు మూమెంట్ ఛానల్కి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచే ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాతో ఈరోజు జ్ఞానాన్ని చెప్పించడానికి వచ్చిన గణపతి, హనుమంతుడు, సూర్యదేవుని యొక్క చైతన్యాన్ని ఆహ్వానిస్తూ మనతో పాటు ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన సమస్త గురుమండలిని, ధ్యానులను, పరమ గురువులు, విశ్వగురువులను, సంబాల నగరవాసులను, హిమాలయ యోగులు, సిద్ధులను, మన యొక్క కాంతిలోక వాసులను, మన యొక్క పూర్ణాత్మను మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. అలాగే ముందుగా గురువందనంతో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫ్రెండ్స్, మనము ఈరోజు టాపిక్ మౌనం. మౌనం మాటల వెనుక దాగిన శక్తి. బాహ్య శబ్దం నుండి అంతర నిశ్శబ్దానికి ప్రయాణం. ఈరోజు మనం ఈ క్లాసుని చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందుగా మౌనము ప్రవేశిక ఏంటి, శబ్దంతో నిండిన మనసు ఏంటి, ఇదంతా ఏంటి అసలు అనుకుంటే, మన జీవితంలో మనం ఎక్కువగా బాహ్య శబ్దాలను గమనిస్తూ ఉంటాం. మనకు అదే ఎక్కువగా మనం ఎలా అంటే ట్రాఫిక్ శబ్దాలని, టీవీ శబ్దం అని, ఫోన్ శబ్దం అని, ఇతరుల మాటలు, ఎప్పుడు మనం జీవితంలో వీటితోనే ఉంటాం. ఇవన్నీ మనకి వినిపిస్తాయి. ఈ శబ్దాలన్నీ మనకి వినిపిస్తాయి. మనం ఎక్కువగా వాటితోనే నివసిస్తూ ఉంటాం. కానీ వీటికంటే ఎక్కువ అలసట కలిగించేది ఏంటి తెలుసా? మనం ఏమనుకుంటామంటే ఈ బాహ్య శబ్దాల వల్ల మనం అలసట ఎక్కువ, మనకు అలసట వస్తుంది, అలసత్వం వస్తుంది అనుకుంటాం. కానీ వీటికంటే ఎక్కువ అలసట కలిగించేది మనలో నిరంతరం నడిచే ఆలోచనల శబ్దం. ఫ్రెండ్స్, ఆ ఆలోచనలు కూడా ఒక శబ్దం తెలుసా? ఆలోచనలు తగ్గించుకున్నప్పుడే మనం దాన్ని మౌనము అంటాం. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? నిశ్శబ్దంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా అలజడులు ఉంటాయి. మనం ఏమనుకుంటాం, వాళ్ళు మౌనంగా ఉన్నారు, వాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు అసలు అనుకుంటాం. కానీ నిశ్శబ్దంగా ఉండే వాళ్ళ మదిలో చాలా లోతైన భావాలు ఉంటాయి ఫ్రెండ్స్. అది చాలా మంది మనం ఏమనుకుంటాం, నిశ్శబ్దంగా ఉన్నారు, వీళ్ళు చాలా కామ్గా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. కానీ లోపల మాత్రం వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? గతాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ, ఇతరుల గురించి ఆలోచిస్తూ, తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎలా అంటే వేరే వాళ్ళతో మాట్లాడడం ఇష్టం ఉండదు, ఎవరితో చెప్పుకోవడం ఇష్టం ఉండదు. చాలా వరకు కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్న బాధలు పక్కన వాళ్ళకి ఎవరికి చెప్పరు. అంటే చెప్పుకోమని, అంటే బాధలు చెప్పుకోవడం అంటే మన ఇంటి గుట్టు మనం చెప్పుకున్నాం అలా కాదు ఫ్రెండ్స్. అంటే అసలు ఏది చెప్పరు, మనసు విప్పి ఏది చెప్పరు. అలాగా మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటుంటారు, వాళ్ళలో వాళ్ళే ఆందోళన చెందుతూ ఉంటారు, ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ నిరంతర మానసిక సంభాషణ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే అలాగ ఆలోచిస్తూ అలా ఉంటారో, ఈ నిరంతర మానసిక సంభాషణ అది ఏమవుతుంది, మన శక్తిని తగ్గించేస్తుంది ఫ్రెండ్స్. అందుకే శ్రీ రమణ మహర్షి ఎప్పుడు ఏం చెప్తారు, మనం రమణ మహర్షి అంటే మనం ముందు గుర్తుకొచ్చే సత్యం ఏంటి? నిశ్శబ్దమే అత్యున్నత ఉపదేశం. నువ్వెవరు, నీ నువ్వు మౌనంగా ఉండు అని చెప్తుంటారు కదా. అందుకే ఆయన ఏం చెప్పారు, నిశ్శబ్దమే అత్యున్నత ఉపదేశం. ఎందుకంటే మాటలు మనస్సును తాకుతాయి ఫ్రెండ్స్, కానీ మౌనము ఆత్మను తాకుతుంది. అలా మౌనంగా ఉండాలంటే ఆ మౌనం అంటే అర్థం మాట్లాడకుండా ఉండడం కాదు ఫ్రెండ్స్. మాట్లాడకుండా ఉండడం అనేది మనం చాలా మంది ఏమనుకుంటారు, నేను మౌనంగా ఉన్నాను, ఈ రోజు నేను ఏం మాట్లాడినా, కనుక లోపల మాత్రం రకరకాల ఆలోచనలతో ఉంటారు. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా అక్కడ ఏంటంటే మౌనం అంటే అర్థం ఏంటంటే ఆలోచనల సడి తగ్గిపోయి మన ఆత్మను తాకాలి ఆ మౌనం అనేది. అది మౌనం అంటే.
అంటే అప్పుడు మనం ప్రశ్నించుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి? ఏ విధంగా మనం మౌనంగా ఉన్నాం? ఏంటి? నేను ఇలా కొన్ని ప్రశ్నలున్నాయి ఫ్రెండ్స్. ఎలా అంటే, నేను అవసరం లేని మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నానా? ముందు ఆలోచించుకోవాలి. ముందు ప్రశ్నించుకోవాలి. నేను అవసరం లేని మాటలేమైనా ఎక్కువగా మాట్లాడుతున్నానా? లేదంటే ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండటం నాకు అసౌకర్యంగా అనిపిస్తుందా? నేను ఒంటరిగా ఉండడం గానీ, నిశ్శబ్దంగా ఉండడం గానీ నాకేమైనా అనీజీగా, అసౌకర్యంగా అనిపిస్తుందా? అనేది క్వెషన్ వేసుకోవాలి. మాట్లాడకపోతే నేను గుర్తింపు కోల్పోతానని ఏమైనా భయపడుతున్నానా? ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మాట్లాడలేదు. మాట్లాడకపోతే నేనేమైనా గుర్తింపు కోల్పోతున్నానా అనేది భయపడుతున్నానా? నా మనసు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉందా? అంటే అది తెలుసుకోవాలి. నా మనసు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉందా? ఇలాంటి ఆలోచనలన్నీ పరిశీలించుకోవాలి మనం. ఎప్పుడైతే మనం ఆత్మ పరీక్ష చేసుకుంటామో, ప్రశ్నలు వేసుకుంటామో, మన దగ్గరికి ఆన్సర్స్ వస్తాయి ఫ్రెండ్స్. మనం ప్రశ్న వేయనంత వరకు మనకి సమాధానం రాదు. అందుకే ఇక్కడ మనం ఏం అవగాహన చేసుకోవాలి అంటే, ఎక్కువ మాటలు ఉన్న చోట శక్తి చెదిరిపోతుంది. అందుకే చెప్తారు చూడు, ఎక్కువ మాట్లాడకు. ఎక్కువ అంటే ఎక్కువ మాటలు ఉన్న చోట ఏంటంటే అనవసరమైన మాటలు. అనవసరమైన మాటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ శక్తి చెదిరిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి నిజమైన మౌనం అంటే ఏంటి అసలు? మనం మౌనం, మౌనం అంటున్నాం కదా! మరి నిజమైన మౌనం అంటే ఏంటి? మాటల లేమి కాదు, చైతన్యపు ఉనికి. మాటలు అంటే చాలా మంది ఏమనుకుంటారు, మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అనుకుని నేను ఈ రోజు నుండి ఎవ్వరితో మాట్లాడను, మా అమ్మతో మాట్లాడను, మా నాన్నతో మాట్లాడను, మా అక్కతో ఇలా అనుకుంటారు. నేను మా ఫ్రెండ్స్‌తో మాట్లాడను, నేను ఫోన్‌లన్నీ పక్కన పెట్టేస్తాను. మంచిదే. కానీ అది కాదు మౌనం అంటే. కానీ నిజమైన మౌనం కేవలం నోరు మూసుకోవడం కాదు ఫ్రెండ్స్. ఒక వ్యక్తి బయటికి నిశ్శబ్దంగా ఉన్నా లోపల కోపం ఉండొచ్చు, భయం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు. గత జ్ఞాపకాలు, భవిష్యత్తు ఊహలతో నిండిపోయి ఉండొచ్చు. అలాంటి స్థితిని నిజమైన మౌనం అని చెప్పగలుగుతామా? ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే బయటికి మాట్లాడం. లోపల మాత్రం అయ్యో! నేను మా అమ్మతో మాట్లాడాలి. అయ్యో! లేదా నాకు ఇంకా ఎవరి మీదో కోపం, లేదా ఇంకా భయం. అయ్యో! మా వారు తిడతారేమో అన్న భయం. లేదంటే ఇంకా దేని మీదో బాధ, ఇంకా దేని మీదో ఆందోళన. ఇలా గత జ్ఞాపకాలన్నీ మన భవిష్యత్తు ఊహలతో నిండిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి అది మౌనం కాదు. మీరు బయటికి మాట్లాడకపోయినా లోపల మీ ఆలోచనల సడి జరుగుతున్నంత వరకు అది మౌనం కాదు. మరి మౌనం అంటే ఏంటి? మౌనం అంటే నోరు మూసుకోవడం మాత్రమే కాదు ఫ్రెండ్స్. అనవసరమైన మాటలను తగ్గించడం. అనవసరమైన మాటల్ని తగ్గించేయాలి. అనవసర స్పందనను విడిచిపెట్టేయాలి. అనవసర ప్రతి దానికి పక్కన వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అనవసరమైన మాటలు వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎవరైనా చూడండి మాట్లాడితే ముందు పక్కన వాళ్ళ గురించే మాట్లాడతారు. మన గురించి మనం మాట్లాడుకోం. ఆలోచన వేగాన్ని తగ్గించడం మౌనం అంటే. మనం లోపల మాత్రం ఆలోచనల సడి జరుగుతూ ఉంటది. బయటకు మాత్రం చక్కగా మాట్లాడినట్టుంటాం. మనస్సు కలతలను ప్రశాంతపరచడం. మనస్సులో ఏవైతే కలతలుంటాయో వాటన్నిటిని ప్రశాంతపరిచేయడం. అలాగే అంతరంగంలో శాంతి, స్థిరత్వము మరియు అవగాహన పెరగడం. మన అంతరంగంలో ఏదైనా ఉందంటే ఆ శాంతి, స్థిరత్వం మరియు అవగాహనని పెంచుకోవడం. ఇది మౌనం అంటే. అంతేగాని ఊరికే కూర్చొని మౌనంగా కూర్చున్నాను, నేను మాట్లాడలేదు. కానీ లోపల మాత్రం జరిగిపోతుంటాయి కోపాలు, బాధలు అన్నీ, ఆందోళనలు. కాబట్టి అది మౌనం కాదు. కాబట్టి ఇక్కడ మనం మౌనానికి 3 స్థాయిలు చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒకటేంటంటే వెర్బల్ సైలెన్స్ అంటారు. అంటే దానికేమంటారు వాచిక మౌనము. ఇది మౌన సాధనలో మొదటి దశ ఫ్రెండ్స్. ఏంటది? ఇందులో అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం. వ్యర్థ సంభాషణలు తగ్గించడం. గ్యాసిప్స్ ఉంటాయి కదా! మనకు ముందు ఎక్కువ బ్యాడ్ హాబిట్ ఏంటంటే గ్యాసిప్స్. ఆ గ్యాసిప్‌లు మాట్లాడకుండా ఉండడం, విమర్శలు చేయకుండా ఉండడం, అనవసరమైన వాదనలు విడిచిపెట్టడం. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ చాలా వరకు లైఫ్‌లో చాలా మంది చేస్తున్న పనేంటంటే ఇదే. ఆహ్, ఎవరెవడో వాడు ఇలాగంట కదా! అలాగంట కదా! అనుకుని విమర్శలు. వాళ్ళిలా చేశారు, ఇలా పక్కింటి వాళ్ళు ఇలాగున్నారు, మా అత్తగారు ఇలా చేశారు, ఇలాంటి విమర్శలు.
అనవసరమైన వాదనలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో ఏదైనా ఒక 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 సంభాషణ వచ్చిందనుకోండి, ఎవరో ఒకరు తగ్గిపోవడం కాకుండా అలాగ ఊరికే ఇది నేను ఇలా చేయలే, అలా చేయలే వాదించడం. అనవసరమైన వాదనలు విడిచిపెట్టేయాలి. మాటల ముందు ఆలోచించడం. ఎప్పుడైనా సరే మనం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి ఫ్రెండ్స్. బిఫోర్ యూ స్పీక్ యూ కెన్ థింక్ అంటారు దాన్ని. మాటల ముందు ఆలోచించి తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని వ్యక్తపరచడం. మనం మాట్లాడే ఒక్క మాట అయినా కూడా అది ఎక్కువ భావాన్ని చూపియాలి. అలా వ్యక్తపరచడం. ఇవన్నీ కూడా అంటే ఇవి వాచిక మౌనం అంటారు ఫ్రెండ్స్. ఈ వాచిక మౌనం వల్ల ఏమొస్తుంది తెలుసా? శక్తి పరిరక్షించబడుతుంది. అంటే మన శక్తి అనేది కాపాడబడుతుంది. మనకి ఎక్కువగా అంటే ఆలోచించట్లేదు కదా! ఎవరిపైన విమర్శలు చేయట్లేదు. ఏ అనవసరమైన వాదనలు లేవు. అనవసరమైన అపార్థాలన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తారు. వాళ్ళు ఏదో ఒక పని చేశారనుకో, వాళ్ళ పైన మనం వేరే వాళ్ళకి చెప్పామనుకోండి. వాళ్ళు పోయొచ్చి మళ్ళీ తిన్నగా వచ్చి మనం ఎవరి గురించి చెప్పామో వాళ్ళకే చెప్తారు. అంటే ఇది చాలా సిల్లీగా ఉంటది ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతాయి అపార్థాలు. ఓహ్! వీళ్ళిలా అన్నారు, వాళ్ళిలా ఇయన్నీ మన మాటలకు ఏమవుతుందంటే అపార్థాలు ఎక్కువైపోతాయి. కానీ అలాంటి అపార్థాలు తగ్గిపోతాయి. ఎందుకంటే మనం ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడట్లేదు. మన మాటలకు అప్పుడు విలువ పెరుగుతుంది. అప్పుడు ఎవరైనా మన గురించి తప్పుగా చెప్పినా వాళ్ళేమంటారు? తను ఎప్పుడూ అలా మాట్లాడదు కాబట్టి కాదు అని వాళ్ళొక స్థితికొస్తారు. అలాగే మనం చెప్పే మాటకి వినే సామర్థ్యం పెరుగుతుంది. ఓహ్! ఈవిడ ఇలా చెప్పిందంటే ఈవిడ ఎవరి గురించి మాట్లాడదు. కాబట్టి మనం ఈవిడ మాట వినొచ్చు అనే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి ఈ వాచిక మౌనం ద్వారా అంటే, మాటల ద్వారా జ్ఞానం వ్యక్తమవుతుంది. మౌనం ద్వారా జ్ఞానము పరిపక్వమవుతుంది. చూడండి. మనం ఇలా మాట్లాడడం, మన మాటలు చెప్పడం వలన మన జ్ఞానం ఏంటో తెలుస్తుంది. కానీ మనం మౌనం ద్వారా మౌనం ఉండడం ఆ జ్ఞానం అనేది పరిపక్వం అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక వాచిక మౌనం. రెండవదేంటంటే మానసిక మౌనం. మెంటల్ సైలెన్స్ అంటారు. అంటే నోరు మూసుకోవడం సులభమే. మనం చెప్పడం ఈజీయే నోరు మూసుకోవడం కానీ మనసును ప్రశాంతత పరచడం గొప్ప సాధన. మనం నోరు మూసుకొని ఊరుకున్నాం అనుకుంటాం. ఇలా కళ్ళు మూసుకొని ఊరుకున్నాను. కానీ ఈ మనసు ఉంటది కదండీ! ఈ మనసుని ప్రశాంతపరచడం అనేది చాలా గొప్ప సాధన ఫ్రెండ్స్. మానసిక శబ్దం అంటే ఏంటంటే గతం గురించి పశ్చాత్తాపపడడం. మనం ఏదైనా ఒక తప్పు చేశామనుకోండి, మన వల్ల అది జరిగిందనుకోండి, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడడం. అయ్యయ్యో! ఇది నాకొక లెసన్ కోసమొచ్చిందే. నాకిది శిక్ష కాదు, శిక్షణ. నేను ఖచ్చితంగా దీని గురించి ఏదో నేర్చుకోవాలనేది ఒక పశ్చాత్తాపానికి రావడం అంటే మానసిక శబ్దం. భవిష్యత్తు గురించి భయం, పోలికలు, కోరికలు అంటే ఆహ్, కొంతమంది ఉంటారు. పోలికలు చేసుకుంటారు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. అలాగే కోరికలు, అస్ అసూయ, ఊహలు, అలాగే అంతులేని ఆలోచనలు ఇవన్నీ కూడా మానసిక శబ్దాలు. మరి మానసిక మౌనం అంటే ఏంటి? ఇవన్నీ మానసిక శబ్దాలంటే మనం బయటికనం లోపల నుండి వస్తుంటాయన్నమాట ఇవన్నీ కూడా. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోలిక పెట్టుకోవడం, అసూయ పడడం, అలాగే అనవసరమైన లేని వాటి గురించి ఆలోచించడం ఇవన్నీ. కానీ మరి మానసిక మౌనం అంటే ఏంటి? అంటే ఏం చేస్తున్నాయి ఇవన్నీ ఈ కోరికలు, అసూయలన్నీ కూడా మన అంతరంగంలో నిరంతర శబ్దాన్ని సృష్టిస్తాయి. మరి మానసిక మౌనం అంటే ఏంటంటే ఆలోచనలు పూర్తిగా ఆగిపోవడం కాదు ఫ్రెండ్స్. మనం అనుకుంటాం ఆలోచనలు పూర్తిగా ఆగిపోవు. కానీ వాటితో కొట్టుకుపోకుండా ఉండడం. ఆలోచనలు రాకుండా మనిషి ఉంటాడా? ఉండడు గదా! కానీ ఆ ఆలోచనలతో మనం కూడా ఎళ్ళిపోకూడదు. మనం కొట్టుకుపోకూడదు. అది. మనస్సును ప్రశాంతంగా గమనించగలగడం. అలాగే ప్రతి ఆలోచనను వెంటనే స్పందించకపోవడం. మనకొక ఆలోచనొచ్చిందంటే మనం ఏం చేస్తాము? వెంటనే ఆలోచించేస్తాం. ఓహ్! ఈ ఆలోచనొచ్చింది. ఇదిలా ఉంది అలా. అలా ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకేమవుతుందో తెలుసా? మనలో నిశ్శబ్దం అనేది తగ్గిపోతుంది. ఆందోళన పెరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఆలోచన వెంటనే స్పందించకపోవడం. ఇది ఫ్రెండ్స్ మానసిక మౌనం అంటే. మరి అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు? ఈ స్థితిని స్థితప్రజ్ఞత అన్నారు. స్థితప్రజ్ఞ స్థితి అన్నారు శ్రీకృష్ణుడు. అంటే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు?
సుఖానికి పొంగిపోడు, దుఃఖానికి కుంగిపోడు, కోరికలకు బానిస కాడు, భయంతో కలత చెందడు. అంటే చూడండి, అలా ఉండగలిగిన వాడే స్థిత ప్రజ్ఞ స్థితి అంటారు శ్రీకృష్ణుడు భగవతుడు. అంటే సుఖ మనకేవో బాగా ఉందని ఏం కుంగిపోవడం, దుఃఖంలో ఉంటే కుంగిపోవడం, కోరికలు ఉంటే బానిస అయిపోవడం, ఇవేవి ఉండవనం. భయాలు వచ్చినా కలుగుతుంది, ఏది వస్తారా అని మనకి ఎందుకని. అందుకే ఈ మానసిక మౌనం వల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మానసికంగా మౌనంగా ఉంటామో ఏకాగ్రత పెరుగుతుంది, ఆందోళన తగ్గుతుంది, నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుంది. మనం నిర్ణయం తీసుకునే నిర్ణయాల్లో సామర్థ్యం మెరుగుపడుతుంది ఫ్రెండ్స్. అంతరంగంలో ప్రశాంతత ఏర్పడుతుంది. మన అంతరంగంలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది మానసిక మౌనం అంటే. అంటే ఇది ఆ వాచిక మౌనం, మానసిక మౌనం. మరి మూడవది ఆత్మ మౌనం. ఏంటి ఈ ఆత్మ మౌనం అంటే స్పిరిచువల్ సైలెన్స్. ఇది మౌనానికి అత్యున్నత స్థాయి. వాచికది మొదటి మెట్టు అయితే మానసిక మౌనం అనేది మిడిల్ అయితే, అత్యున్నత స్థాయి మౌనం ఏది అంటే ఆత్మ మౌనం. ఈ స్థితిలో మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు క్రమంగా తగ్గిపోతాయి. మనకి దేని మీద కోరిక ఉండదు. నేను అనే అహంకార భావన పలచబడిపోతుంది. ముందు మనం ఒక క్లాస్ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, నేను నుండి మనం అనే ఆధ్యాత్మిక యాత్ర, అంతరంగ యాత్ర అని ఒకటి చెప్పుకున్నాం. అంటే ఏంటి ఇక్కడ, నేను అనే అహంకారం పోయి మనము అనే ఒక భావన వచ్చేస్తుంది. ఎప్పుడైతే అలా వచ్చిందో ఆత్మ చైతన్యం అనుభూతి చెందుతుంది ఫ్రెండ్స్. అందుకే ఉపనిషత్తులు కొన్ని చెప్తారు. వాటి ఏం చెప్పారు ఉపనిషత్తుల ప్రకారం, పరమ సత్యాన్ని మాటలతో పూర్తిగా వర్ణించలేము. యతో వాచో నివర్తంతే అంటే మాటలు చేరలేని చోట పరబ్రహ్మ అనుభవం ఉంటుంది. అంటే అక్కడ మాటలు లేవు, ఆలోచనలు లేవు, ఏమీ లేవు. అలాంటి స్థితికి మనం వెళ్ళడాన్ని ఆత్మ మౌనం అంటారు ఫ్రెండ్స్. అంటే ఆత్మ మౌనం అంటే ఖాళీ కాదు, ఊరికే మనం ఖాళీ చేసేయడం కాదు. ఆత్మ మౌనం అంటే జడత్వంగా ఉండిపోవడం కాదు, అది సంపూర్ణ చైతన్యం, అది అంతరంగ ఆనందం, అది పరమ శాంతి ఫ్రెండ్స్. కాబట్టి ఆత్మ మౌనం అనేది చాలా అత్యున్నతమైనది. ఆ స్థితికి రావాలంటే మనం స్థితప్రజ్ఞంగా ఉండడం ముందు నేర్చుకుంటే ఆటోమేటిక్ మన ధ్యాన సాధనలో ఈ ఆత్మ మౌనం అనేది మనకి అలవాటు పడుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. సరస్సు ఉంటుంది. ఒక సరస్సు అలలతో నిండి ఉంటది. కానీ ఆకాశ బింబం ప్రతిబింబం అలలతో ఎప్పుడైతే సరస్సు నిండి ఉంటుందో ఆకాశ ప్రతిబింబం స్పష్టంగా మనకు కనిపించదు. అవునా కదా? ఇప్పుడు చూడండి, నా వెనకమాల సముద్రం ఉంది. ఆ ఆకాశ ప్రతిబింబం అది అలలు వస్తున్నప్పుడు కనిపిస్తుందా? కనిపించట్లేదు. అదే సరస్సు ఉంటది. ఆ సరస్సు ఎలా ఉంటది తెలుసా? ప్రశాంతంగా ఉంటది. దానికి అలలు ఉండవు, ఏం ఉండదు, కదలదు, ఏం చేయదు. అప్పుడు ఆకాశం ప్రతిబింబం అందంగా ప్రతిబింబిస్తుంటది కదా. అలాగే మనస్సు కూడా ఫ్రెండ్స్, మనం కోపంతో ఉన్నప్పుడు, భయాలతో ఉన్నప్పుడు, అసూయతో ఉన్నప్పుడు, ఆందోళనలు అహంకారంతో ఉన్నప్పుడు, అవన్నీ ఈ సముద్రంలో అలలాగనమాట. ఆ సరస్సులో అలల్లాగా అనే అలలతో నిండిపోతాయి. అలా అంటే ఈ కోపము, భయం, అసూయ అనే అలలతో నిండిపోయినప్పుడు మనకి ఈ పరమాత్మ అనుభూతి స్పష్టంగా ఉండదు. ఎందుకంటే మనము ఇంకా మనలో ఉన్న అరిషడ్వర్గాలు అనేవి మనకి ఇంకా ఆ మనల్ని ఏలుబడి చేస్తున్నాయి అన్నమాట. అవి ఎప్పుడైతే మనలో ఉంటాయో ఈ అలలు అనేవి నిండిపోయి ఉంటాయి. అలలు అనేవి ఎప్పుడైతే నిండిపోతాయో మనకు ఆకాశ ప్రతిబింబం కనిపించదు. అలా కాకుండా మన మనస్సు ప్రశాంతంగా ఉందనుకో, కోపం లేదు, భయం లేదు, అసూయ లేదు, ఆందోళన లేదు, అహంకారాలు లేవు, ఏమీ లేవు. నేను కాదు అంతా మనము అనుకున్నప్పుడు, అలా మనస్సు ఎప్పుడైతే ప్రశాంతం అవుతుందో ఆత్మస్వరూపం స్వయంగా వెలుగుతుంది. తెలియకుండానే మనలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఎవరేమన్నా కోపం అవ్వము, ఎవరేం చెప్పినా మనం పట్టించుకోము. ఎవరి మీదైనా ఇంకొకరి మీద చెప్తే కోపం మనం చెప్తాము, వద్దు అలా నాకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పొద్దంటాము. ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. అందుకే మనకి మౌనం ఎందుకు అవసరం? మౌనం మరి ఎందుకు, అది ఎలాగా మౌనంగా ఉంటే ఎలా జరుగుతుందంటే, మౌనం ఎందుకు అవసరం అంటే మౌనం ద్వారా శక్తి వృధా తగ్గుతుంది.
అంతర్ముఖత పెరుగుతుంది, ఆ వినే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది, ఆత్మ పరిశీలన పెరుగుతుంది, దైవ అనుభూతి దగ్గరవుతుంది ఫ్రెండ్స్. అందుకే మహర్షుల దృష్టిలో మౌనం అంటే ఏంటి? మనం ముందు మౌనం అంటే ముందు మన శ్రీ రమణ మహర్షి గురించి చెప్పుకుంటాం కదా. మహర్షుల దృష్టిలో మౌనం అంటే మౌనం అత్యున్నత ఉపదేశం. ఎందుకంటే మాటలు మనస్సును తాకుతాయి, కానీ మౌనం హృదయాన్ని తాకుతుంది ఫ్రెండ్స్. అందుకే గౌతమ బుద్ధుడు కూడా ఒకటి చెప్తారు, సరైన సమాధానం మాటలలో చెప్పలేనప్పుడు ఆయన మౌనంతోనే బోధించేవాళ్ళంట. గౌతమ బుద్ధుడు గారు సరైన మనం ఇప్పుడు మనం అడిగాం అనుకోండి, ఆయన మాటలతో చెప్పలేనప్పుడు మౌనంగా ఉండి బోధించేవాళ్ళంట. అలాగే మనకి తెలుసు దక్షిణామూర్తి తత్వం, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం అన్నారు. అంటే పరబ్రహ్మ తత్వం మౌనం ద్వారానే అత్యంత స్పష్టంగా వ్యక్తమవుతుంది అని. అంటే మనం దక్షిణామూర్తిగా కళ్ళలో చూస్తే చాలండి, ఆ మౌనం ద్వారానే మనకు సమాధానం వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మౌనం గురించి రమణ మహర్షి, గౌతమ బుద్ధుడు, దక్షిణామూర్తి తత్వం ఇవన్నీ ఏం చెప్తున్నాయి అని. మరి మీరు అనొచ్చు, అది అలాగే ఎలాగవుతుంది, మౌన సాధనకి కొన్ని సూచనలు కూడా ఇవ్వండి మరి. మరి సూచనలు నేను ఎంత మౌనంగా ఉండాలన్నాను మీరు అడగచ్చు. ఎంత మౌనంగా ఉండాలనుకున్న పక్కన వాళ్ళు అలాంటి పరిస్థితి కల్పిస్తుంటారు, రెచ్చగొడుతుంటారు, అప్పుడు ఏం చెయ్యాలి ఫ్రెండ్స్? మౌన సాధనకు కొన్ని సూచనలు ఉన్నాయి. ఏం చేయాలి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి 10 నిమిషాలు అంటే ప్రతిరోజు మీకోసం ఒక 10 నిమిషాలు కేటాయించి 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. నిశ్శబ్దం, ఏం ఆలోచించద్దు, అసలు ఏమి లేదు మీలో. 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవండి. అవసరం లేని మాటలను తగ్గించండి. పక్కన వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం వద్దు, మనకి అవసరం లేని మాటల్ని పూర్తిగా తగ్గించేయండి. స్పందించే ముందు ఒక క్షణం ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా ఒక మాట అన్నారని వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి ముందు ఒక క్షణం ఆగండి, ఒక క్షణం ఆలోచించండి, అప్పుడు మళ్ళీ చెప్పండి. లేదంటే ఆ క్షణం ఆగేటప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. అంతే. మీరు ఇంకా మళ్ళీ సమాధానం ఇవ్వాలని అనుకోరు. శ్వాసను గమనించండి. అదే ఇప్పుడు బ్రీత్ ఇన్ శ్వాసను గమనిస్తూ అలాగా. ఎవరైనా తిడుతూ ఉన్నారు, పక్కన మన హస్బెండే తిడుతున్నారు అనుకోండి, లేకపోతే ఇంకెవరో ఏదో అంటున్నారు, ఇలా అనుకుంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మనలో ఉన్న అలజడి అంతా తగ్గిపోతుంటది. ఇంకా వాళ్ళకి సమాధానం ఇవ్వాలని మనకు అనిపించదు. ఇంకా మీకు ఇదయింది అనుకోండి, పక్కన ఉన్న ప్రకృతిలోకి వెళ్ళిపోండి. ప్రకృతిలో కొంత సమయం గడిపి రండి. కిందకి వెళ్ళిపోండి. మీరు అపార్ట్మెంట్ లో ఉండుంటే కిందన లాన్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. లేదంటే ఒక పక్కన పార్క్ ఉంటే పార్క్కి వెళ్ళండి. కాసేపు అలా కూర్చొని అక్కడ ఉన్న చెట్లతో మాట్లాడండి. మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీరు ఎవరిని ఏమనాలనుకున్నారో మీరు అక్కడ చెట్లతో చెప్పండి. నేను ఇలా ఇలా ఉండాలనుకున్నాను, ఇలా ఉంది అని. రోజుకి కొన్ని నిమిషాలైనా కూడా మొబైల్ ఆఫ్ చేసింది పక్కన పడేయండి. టీవీ అస్సలు చూడకండి. టీవీ చూడడం వలన ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా వరకు సరికాని ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే టీవీలో వాడి టీఆర్పీల కోసం వాడు ఎప్పుడు వాళ్ళు అక్కడ చనిపోయారు, వీళ్ళు ఎక్కడ ఇదయింది, ఒక నాగుపాము వచ్చింది, ఆ పాము గుడి చుట్టూ తిరిగింది, ఇలా అది చెప్తే పర్వాలేదు, దాన్నే చెప్పి 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 లేదంటే వేరే విషయాలు, సరికాని విషయాలు ఇవన్నీ అంటే. కాబట్టి అవి చాలా వరకు అందుకే చెప్తారు, కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకన్నా ఈ టీవీలు చూసి ఆ భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని సర్వేలో తేలింది తెలుసా. మరి ఆ టీవీ అలాగే మరి సీరియల్, కొంతమంది అంటే మనం ధ్యానంలో ఉండి మనం చూడకపోవచ్చు, మనకు అంత టైం లేకపోవచ్చు, కానీ ఒకప్పుడు సీరియల్ చూసే వాళ్ళైతే ఎంత నెగిటివ్ ఎనర్జీని తీసుకొని ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాగే అదే సోషల్ మీడియా ఇప్పుడు కొత్తగా తయారైంది ఏంటంటే, ఎక్కడ కూర్చున్నా వెంటనే టీవీ ఫోన్ ఆన్ చేసేయడం, ఫేస్బుక్ రీల్స్, ఆ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే రీల్స్, ఆ పనికి మాలిన రీల్స్ ఉంటాయి, ఏం ఉండవు అందులో. పోనీ మెసేజ్లు ఉంటాయి అంటే మంచి మెసేజ్లు ఉంటాయి, ఏముండదు. ఒక ఆధ్యాత్మిక ఉంటుందా, ఏముండదు. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు ఏదేదో ఆ పనికి మాలిన వీడియోలు అన్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకేమో మనం వ్యూస్ ఇచ్చి వాళ్ళకి బాగా మానిటరీగా బెనిఫిట్ చేస్తాం, మనం మాత్రం మన మైండ్ని పాడు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. అలాగే సోషల్ మీడియా నుండి దూరంగా ఉండడం, కనీసం
కొన్ని రోజుకి కొన్ని నిమిషాలైనా ఆ ఫోన్ ని పక్కన పెట్టేసి టీవీ ఆఫ్ చేయకుండా కనీసం ఒక 10 నిమిషాలు అలా మౌనంగా కూర్చోరు. ఇది మౌన సాధనకి సూచనలు ఫ్రెండ్స్. అంటే ఇంకా చెప్పాలంటే మౌనం అంటే మాటలు లేని స్థితి కాదు ఫ్రెండ్స్. కలతలు లేని స్థితి. మనం ఏమనుకుంటాం మౌనం అంటే మాటలు రాకపోవడం, మాటలు మాట్లాడకపోవడం కూడా కాదు. మౌనం అంటే మాటలు లేని స్థితి కాదు. కలతలు లేని స్థితి. ఎక్కువ మాట్లాడేవాడు ప్రపంచాన్ని వింటాడు ఫ్రెండ్స్. కానీ మౌనంగా ఉండేవాడు తన ఆత్మను వింటాడు. మౌనంలో మనం దేవుణ్ణి వెతకము ఫ్రెండ్స్. మనలో ఇప్పటికే ఉన్న దైవాన్ని అనుభవిస్తాం. చూసారా ఎంత అద్భుతమో! చూడండి మౌనం అంటే మాట్లాడకపోతే మౌనం అనుకునే వాళ్ళు తప్పు. కలతలు లేని స్థితి. ఎక్కువ మాట్లాడేవాడు ప్రపంచాన్ని మాత్రమే వింటాడు. కానీ మౌనంగా ఉండేవాడు తన ఆత్మను వింటాడు. అంటే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మౌనంలో మనం దేవుణ్ణి మనం వెతకక్కర్లేదు. దేవుడే మనలో ఉన్న దైవత్వానికి మనం అనుభవిస్తాం ఫ్రెండ్స్. ఇది మౌనం. ఆహ్, ఆహ్, అయితే ఇక్కడ ఏమవుతుందంటే అవసరం లేని మాటల ప్రభావాలు. ఇక్కడ మాటల పరిమాణం కాదు, వాటి నాణ్యతే జీవితాన్ని నిర్ణయిస్తుంది ఫ్రెండ్స్. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరాల్లో మాట ఒకటి. మాటల ద్వారా ప్రేమను పంచవచ్చు, జ్ఞానాన్ని అందించవచ్చు, ప్రేరణ ఇవ్వచ్చు. అదే మాటలను అజాగ్రత్తగా ఉపయోగిస్తే అవి మన శక్తిని, మనశ్శాంతిని, సంబంధాలను దెబ్బతీయగలవు. అందుకే మహర్షులు ఏం చెప్తారు? మాటలను జాగ్రత్తగా ఉపయోగించు. అవి నీ జీవితాన్ని నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి. చాలా వరకు 90% జరిగేది ఏంటంటే ఎ నాశనం మాటలు అంటే జాగ్రత్తగా వాడకపోవడం వలన, వా తెలియకుండానే ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం వలన, అది మళ్ళీ పోయి తిరిగొచ్చి ఒక కథ ఉందండి. దగ్గర ఒక కథ స్టార్ట్ చేసి మనం ఒక ఒక విషయం చెప్పామంటే, జెడ్ వరకెళ్ళేసరికి ఏ టు బి, సి, సి, డి నుండి అలాగే జెడ్ వరకెళ్ళేసరికి, ఆ కథ కాస్త మారిపోయి 20 కథలుగా మారిపోతుందంట. మళ్ళీ జెడ్డొచ్చి తిన్నగా వచ్చి మళ్ళీ ఏకే చెప్తాడు ఆ కథ. అప్పుడు మారిపోతది ఆ కథంతా. అంటే చూడండి ఎంత అంటే మాటలను మనం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడినప్పుడు ఇదంతా జరగదు. కాబట్టి అది మాటలు ద్వారా నీ జీవితాన్ని నిర్మించాలన్నా, నాశనం చేయాలన్నా అది నీ చేతిలోనే ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. అదే మరి మనుషులెందుకు ఎక్కువ మాట్లాడతారు? బయటికి కనిపించేది మాటలు మాత్రమే. కానీ వాటి వెనుకున్న అంతర్గత అవసరాలుంటాయి, భయాలుంటాయి, కోరికలుంటాయి. కొంతమంది ఎందుకు ఎక్కువ మాట్లాడతారు? ఇతరులను ప్రభావితం చేయడానికి. మనలో ఒక కోరికుంటది. నన్ను గొప్పగా అనుకోవాలి. నా గురించి మంచి అభిప్రాయం ఏర్పడాలి. నా జ్ఞానాన్ని అందరూ గుర్తించాలి. దీనివల్ల మనం అవసరం కంటే ఎక్కువ మాట్లాడేస్తాం. అంటే మనం ఎప్పుడైతే ఈ ఆలోచనలో ఉంటామో మనకేముంటిది అందుకే గొప్ప వ్యక్తులు ఏం చెప్తారు? తమ గొప్పతనాన్ని మాటలతో నిరూపించరు. వారి వ్యక్తిత్వమే దాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంతో మందున్నారు. నాకు తెలిసినంత వరకు నాకు ఇన్‌స్పిరేషన్ టాటా, జేడీ టాటా. చూడండి ఆయన ఎంత సర్వీస్ చేస్తారు. అసలు సేవ, దృక్పథం అన్ని. కానీ ఆయన ఎక్కువగా ఎక్కడ మాట్లాడినట్టు మనకు కనిపియదు. అబ్దుల్ కలాం గారు. అసలు ఆయన బయటకొచ్చేసరికట రాష్ట్రపతి భవనం నుండి ఆయన దగ్గరుండేవి 4 ఫ్యాంట్లు ఇవే చెప్తారు. కానీ కొన్ని వేల బుక్స్ ఉన్నాయి. అంటే చూడండి గొప్ప వ్యక్తులు తమ గొప్పతనాన్ని మాటలతో ఊరికే మాటలు చెప్పరు. వారి యొక్క వ్యక్తిత్వమే వాటిని తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అలాగే కొంతమంది ఎందుకు ఎక్కువ మాట్లాడతారంటే తమను తాము సమర్థించుకోవడానికి. కొంతమంది ప్రతి విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు. ఎందుకంటే వారికి లోపల వారికి అపార్థం చేసుకుంటారేమో అన్న భయం. అంగీకరించరేమో అనే ఆందోళన. తమను తాము నిరూపించుకోవాలని కోరిక. అయ్యో! నా గురించి అందరూ తప్పుగా అనుకుంటారేమో, అలా కాదు అని నిరూపించుకోవాలనే కోరిక. ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరో ఒకరు విమర్శించినప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటే పోతది. కానీ మనం ఏం చేస్తాం మన అహంకారం వెంటనే స్పందించాలి. అది మనం వెంటనే అడిగిస్తుంటాం అన్నమాట. మన అహంకారం వెంటనే స్పందించాలని ప్రయత్నిస్తుంటది. దాని వలన ఏం జరుగుతుంది? ఇక్కడ మౌనం అనేది పోతది ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కువ మాట్లాడగలుగుతాం. అవకాశం లేని దగ్గర, అవసరం లేని దగ్గర ఎక్కువ మాట్లాడేస్తాం. నియంత్రణ మనకి తప్పోతాం. అది అహంకారం కోరుకునేదేంటి?
అందరూ తన మాట వినాలి, తన అభిప్రాయమే సరైంది అనాలి, చివరి మాట తనదే కావాలని. ఈ కారణంగా ఏం చేస్తాము? వాదన చేస్తాం, ఘర్షణలు ఉంటాయి, సంబంధాల్లో దూరాలు ఏర్పడిపోతాయి. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నియంత్రణ కోరుకునేది అహంకారం, అర్థం చేసుకోవాలనుకునేది ప్రేమ. కాబట్టి ఎప్పుడు మనం నియంత్రణలో ఉండాలనుకోకూడదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలనే దాంట్లో ఉండాలి. కొంతమంది ఎందుకు ఎక్కువ మాట్లాడతారంటే గుర్తింపు కోసం. మనిషికి సహజంగా ప్రశంసలు, ఆదరణ, గుర్తింపు, ప్రేమ ఇవన్నీ కావాలనుకుంటారు. అవి ఒకవేళ బయట నుంచి రాలేదనుకోండి, కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడడం ద్వారా వాటిని పొందాలని ప్రయత్నిస్తారు. కానీ బయట గుర్తింపు తాత్కాలికం అనేది మర్చిపోతున్నారు. బయట గుర్తింపు తాత్కాలికం, అంతర్గత ఆత్మ విశ్వాసమే శాశ్వతం అనేది మర్చిపోతాడు అన్నమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఇంకా ఎందుకు ఎక్కువ మాట్లాడతారంటే మౌనాన్ని తప్పించుకోవడం కోసం. చాలా మందికి నిశ్శబ్దం అసౌకర్యంగా అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మౌనంలో మన భయాలు, మన బాధలు, మన అసంతృప్తులు, మన నిజమైన స్థితి ఇవన్నీ కనిపించిపోతాయి. అందుకే కొందరు ఏం చేస్తారు తెలుసు, అమ్మో నాకు భయం వేసేస్తుంది, నేను మౌనంగా ఉంటే ఉండలేను, బాబోయ్ నా బాధలు అన్ని తెలిసిపోతున్నాయి నా మౌనంలో. అందుకే కొందరు ఏం చేస్తారు, అనవసరమైన విషయాలన్నీ నిరంతరం మాట్లాడుతూ ఉంటారు, ఫోన్ చూసుకుంటుంటారు. వాళ్ళకి ఏదైనా ఆలోచనలు వచ్చాయనుకో వెంటనే ఫోన్ తీసేసి ఆ రీల్స్ చూసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. లేదంటే సోషల్ మీడియాలోకి వెళ్ళి అవన్నీ చెత్త, పనికి మాలిన చెత్త అంతా చూడడం. అలాగే టీవీలో న్యూస్లు చూడడం, లేదా టీవీలో ప్రోగ్రామ్ ఇవన్నీ అన్నమాట. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మన మౌనాన్ని తప్పించేసుకుంటున్నాం, మనం మౌనంగా ఉండాలనుకోవట్లేదు. అమ్మో మౌనంగా ఉంటే మన బాధలన్నీ గుర్తొస్తాయి, మనకి నిజమైన స్థితి తెలిసిపోతుందని తప్పించుకోవడానికి మనం ఇవన్నీ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏంటి, ఇలాంటి వాటిని వీటన్నిటితో బిజీగా ఉండడం కన్నా మనం తెలుసుకోవాల్సింది ఒకటి. మౌనం నుండి పారిపోవడం అంటే మనల్ని మనం తప్పించుకోవడం ఫ్రెండ్స్. ఆ! మౌనం నుండి అంటే మనల్ని మనం తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాన్నే మౌనం నుండి పారిపోవడం అని. అవసరం లేని మాటల వల్ల మానసిక ప్రభావాలు ఏర్పడతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అవసరం లేని మాటలు మాట్లాడతామో మనసు అస్థిరంగా మారిపోతుంది. ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ కలతను కలిగిస్తే, అలాగే ఏకాగ్రత తగ్గిపోతుంది. అనేక శక్తి అనేక దిశల్లో చెల్లాచెదరం అయిపోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. పనిపై దృష్టి నిలవదు. భావోద్వేగాలు పెరుగుతాయి. ఎప్పుడైతే భావోద్వేగాలు పెరుగుతాయో కోపము, బాధ, అసహనం, ఆందోళన ఎక్కువైపోతాయి ఫ్రెండ్స్. దానిపైన ఎప్పుడైతే ఆ 4 వస్తాయో ఒత్తిడి పెరిగిపోతుంది. ప్రతి సంభాషణ తర్వాత మనకు అనిపిస్తది, అయ్యో అలా ఎందుకు చెప్పాను, ఇంకా బాగా చెప్పుండాల్సింది కాక అనేది మన ఆలోచనలన్నీ మనసుకు అలసటం గురి చేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ప్రభావాలు ఎలాగుంటాయంటే, మన ఆధ్యాత్మికంలో ఎప్పుడైతే ఇవన్నీ మనం ఆలోచిస్తామో అంతర్గత శక్తి క్షీణించిపోతుంది ఫ్రెండ్స్. అనవసర మాటలంటే అనవసరమైన శక్తి ఖర్చు కదా. అందుకే మహర్షులు ఏం చెప్పారు, శక్తిని మాటల్లో కాకుండా చైతన్యంలో నిలుపుకోండి అని చెప్పారు. అక్కడ ఆధ్యాత్మికంగా మనకి ప్రభావం. మనం ఏమనుకుంటాం, మనం రోజుకి 3 గంటలు ధ్యానం చేసేస్తున్నాము, ఎక్కడంటే ఏ క్లాస్ ఉంటే ఆ క్లాస్కి అటెండ్ అయిపోతున్నాం అనుకుంటాం. కానీ మన అంతర్గతంగా మనము కరెక్ట్ అయిన స్థితిలో లేనప్పుడు అది ఆ శక్తి క్షీణించిపోతుంది ఫ్రెండ్స్. అవగాహన తగ్గిపోతుంది. ఎక్కువ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మనం వినలేము, గమనించలేము, వర్తమానంలో ఉండలేము. దానివల్ల అన్ని ఎక్కువ ధ్యానం చేస్తున్నా కూడా అన్ని ఆలోచనలు మన బుర్రలోనే ఉంటాయన్నమాట. పక్కన వేరే ఛానల్‌కి వెళ్ళిపోవాలి, లేకపోతే వేరే చేసేయాలి. మరి ఇక్కడ కరెక్ట్‌గా ఉంటేనే కదా మనం అక్కడ ఉండగలము. వర్తమానంలో జీవించే సామర్థ్యం మాత్రం పూర్తిగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అనే పవిత్ర క్షణాన్ని పూర్తిగా కోల్పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే ఎంతసేపు మొన్న ఏం జరిగింది, రేపేం జరగబోతుందే గాని, ఇప్పుడు ఇప్పుడు జరిగే దాని గురించి ఆలోచించం. ప్రతి మాటలో ముందు స్పందన ఫ్రెండ్స్. అవి తరంగాలు, స్పందన అనేది. ప్రేమతో చెప్పిన మాటలేంటి, శాంతిని సృష్టిస్తాయి. కోపంతో చెప్పిన మాటలు బాధను సృష్టిస్తాయి. అందుకే ముందు మనం మాటలు వినిపించక ముందే వాటి స్పందన అనుభూతి అవుతుంది ఫ్రెండ్స్. అనే శక్తి అంటే మన ప్రాణశక్తిని
ఆధ్యాత్మికంగా ఉన్న మన ప్రాణశక్తి ఒకసారి కోల్పోతాం తెలుసా ఫ్రెండ్స్? ఎప్పుడు తెలుసా? ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుండి గ్యాసిప్స్ వినడం, వాళ్ళతో వాదించడం, వాళ్ళ ఫిర్యాదులన్నీ మనం వినడం. వాళ్ళందరూ బానే ఉంటారు. వాళ్ళ తాలూకు శక్తి వాళ్ళు ఫ్రీ అయిపోతారు. కానీ మనకి అవన్నీ మనల్ని తాకి మన ఆధ్యాత్మికంగా మన శక్తి, ప్రాణశక్తి క్షీణించిపోతది ఫ్రెండ్స్. సరికానివన్నీ మనలోకి వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఒకటే అనుకోవాలి సంకల్పం. భిన్న సంకల్పంతో అనుకోవాలి. ఏంటి అంటే మనం ఉదాహరణకు నువ్వు జాగ్రత్తగా ఉండు అనే మాట ప్రేమతో చెప్పబడితే ఆశీర్వాదం అవుతుంది. అహంకారంతో చెప్పబడితే నియంత్రణగా అంటే అందుకే అంటారు కదా మాటలోనే ఉంది అంతా. మాట నువ్వు సరైన రీతిలో ప్రేమగా చెప్తే అది ప్రేమ వర్డ్స్ అవుతాయి. నువ్వు అహంకారంతో చెప్తే మళ్ళీ అక్కడ అహంకారంతో జరిగిన వాదనలు అవుతాయి. కాబట్టి మాట కంటే మాట వెనుక ఉన్న భావమే చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ ఆత్మ పరిశీలన ఒకసారి చేసుకోండి. ఈరోజు మీరు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి. రాత్రి పగలంతా అయిపోతుంది కదా! నైట్‌కి ఒకసారి కూర్చొని ఎంత అవసరమైనవి నేను మాట్లాడాను. ఎంత స్పందనతో చెప్పబడింది. ఎంత అహంకారం వల్ల వచ్చింది. ఎంత మౌనాన్ని తప్పించుకోవడానికి నేను మాట్లాడినవి అని మీరు ఒక చిన్న ఆత్మ పరిశీలన రాసుకోండి. అందుకే రమణ మహర్షి ఎప్పుడు ఏం చెప్తారు? తక్కువ మాట్లాడడం శక్తిని పెంచుతుంది. గౌతమ బుద్ధుడు ఏం చెప్పారు? సత్యమైనది, ఉపయోగకరమైనది, సరైన సమయంలో చెప్పబడినదే మాట్లాడాలి అని. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటి అవగాహన అవుతుంది వీటి వల్ల అంటే మాటలు తగ్గినప్పుడు మనల్ని మనం వినగలుగుతాము. ఎక్కువ మాట్లాడితే ప్రపంచం వినిపిస్తుంది. మౌనంగా ఉంటే ఆత్మ వినిపిస్తుంది. మాటల ద్వారా మనం ఇతరులను తెలుసుకుంటాం ఫ్రెండ్స్. కానీ మౌనం ద్వారా మనల్ని మనం తెలుసుకుంటాం. ముందు చాలా మంది చేసే తప్పు మనల్ని మనం క్షమించుకోం. మనల్ని మనం ప్రేమించం. మనల్ని మన గురించి తెలుసుకోం. కానీ ముందు మనం చేయాల్సింది మన గురించి మనం తెలుసుకోవడం. మనం ఏమనుకుంటాం? మన గురించి మనం తెలుసుకోవడం, మన గురించి మనం ప్రేమించుకోవడం అంటే ఇదేమో స్వార్థమేమో మన గురించి కాదు ఫ్రెండ్స్. ముందు మనల్ని మనం ఉద్ధరించుకొని అప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించాలి. మౌనం శూన్యం కాదు. అది చైతన్యంతో నిండిన స్థితి అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడూ కూడా అద్భుతంగా మనం ముందుకెళ్ళాలి అంటే మాత్రం ప్రతి మాటలో కూడా అంటే అహంకార సంబంధం ఉండకూడదు ఫ్రెండ్స్. అహంకారం ఎక్కువగా మాట్లాడుతుంది. జ్ఞానం ఎక్కువగా వింటుంది. కాబట్టి అహంకారం అనేది మనిషి మాట్లాడేది కేవలం నోరు కాదు ఫ్రెండ్స్. చాలా సార్లు మాట్లాడేది మన అహంకారము. మాటల వెనుకున్న భావాన్ని పరిశీలిస్తే వాటి మూలంలో భయము ఏముంది, గుర్తింపు, కోరిక ఇవన్నీ మనకి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి అహంకారం ఎప్పుడు తన ఉనికిని నిరూపించుకోవాలని చూస్తది. నేనే సరైన దాన్ని, నా అభిప్రాయమే కరెక్టు. చివరి మాట తనదే కావాలి అనుకోవడం, తనను గొప్పగా చూపించుకోవాలనుకోవడం, ఇతరుల కంటే పై స్థాయిలో ఉండాలని కోరుకోవడం. ఇవన్నీ అన్నమాట. అంటే అహంకారపు మాటల లక్షణాలు ఎలాగుంటాయి? నిరూపించుకోవాలనే తపన. వారికి వారిని నిరూపించుకోవాలని తపన. వాదించాలనే స్వభావం. నేను ప్రతిదానికి వాదించడం. నేనెందుకు తగ్గాలి? నేను కూడా వాదిస్తాను అనుకోవడం. చాలా మంది భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలొస్తాయంటే దీని వల్లనే. కుటుంబ కలహాలు, స్నేహాల్లో దూరాలు, సంబంధాల్లో విభేదాలు ఇవన్నీ దాని వల్లనే. ప్రశంసలు ప్రతి ఒక్కరు నన్నే ప్రశంసించాలన్న కోరిక వలన, పోలికలు చేసుకోవడం వలన, ఇవన్నీ ఎక్కువగా మాటలు చాలా సార్లు ఎక్కువ మాట్లాడడం వల్ల, భయం ఉండడం వలన, వీటన్నిటి వలన ఈ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి జ్ఞానం అయితే ఎలా మాట్లాడుతుంది? జ్ఞానంగా ఉండేవాడు, జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే, అహంకారం ఉన్న వ్యక్తి అయితే అలా ఉంటుంది. జ్ఞానం ఉన్నవాడు ఎలా ఉంటాడు? ప్రశాంతంగా మాట్లాడతాడు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు. ఎక్కువగా వింటాడు. తన అభిప్రాయాన్ని బలవంతంగా ఎవ్వరిపైన రుద్దడు. వినమ్రంగా ఉంటాడు. కాబట్టి జ్ఞానపూర్వక మాటల లక్షణాలు ఎలాగుంటాయంటే సరళతగా ఉంటాయి. తక్కువ మాటల్లో ఎక్కువ భావాలుంటాయి. కరుణతో ఉంటాయి. ఇతరులకు బాధ పెట్టకుండా మాట్లాడతాడు. సహనంతో ఉంటాయి. వెంటనే స్పందించడు. అవగాహనతో ఉంటాడు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతాడు. ఫ్రెండ్స్ కాబట్టి నాకే తెలుసు, నేనే సరైన, నా మాట వినాలి, నేనే గెలవాలి, నన్ను గుర్తించాలి అనేకుండా
నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం, సత్యాన్ని తెలుసుకోవాలనుకోవడం, మనం కలిసి అర్థం చేసుకోవడం, సంబంధం నిలవాలనుకోవడం, నేను నా విలువను తెలుసుకున్నాను అనుకోవడం చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఒక చెట్టు పండ్లతో నిండి ఉన్నప్పుడు దాని కొమ్మలన్నీ వంగి వినమ్రంగా ఉంటాయి. అలాగే నిజమైన జ్ఞానం పెరిగిన కొద్దీ అహంకారం తగ్గుతుంది, మాటలు తగ్గుతాయి, వినమ్రత పెరుగుతుంది. ఫ్రెండ్స్, అందుకే రమణ మహర్షి ఏం చెప్తారు, అహంకారం ఉన్నంత వరకు మనస్సు మాట్లాడుతూనే ఉంటుంది, ఆత్మ మౌనంగా ఉంటుంది అని చెప్తారు. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తారు, మాట్లాడే ముందు నువ్వు ముందు ఈ 3 ప్రశ్నలు అడుగు. ఇది సత్యమా, ఇది అవసరమా, ఇది ప్రేమతో కూడినదా? అప్పుడు మీరు ఆత్మ పరిశీలన మళ్ళీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మాట్లాడుతున్నానా? నా అహంకారం మాట్లాడుతుందా? నేను గెలవాలని మాట్లాడుతున్నానా? నేను అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నానా? నా మాటలు ప్రేమను పెంచుతున్నాయా? లేక విభేదాలు పెంచుతున్నాయా? ఇది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పగలిగింది ఏంటంటే, ఇక్కడ జ్ఞానం పెరిగే కొద్దీ మాటలు తగ్గుతాయి. ప్రేమ పెరిగే కొద్దీ వినడం పెరుగుతుంది. అహంకారం నిరూపించుకోవాలని కోరుకుంటుంది, ఆత్మ అనుభవించాలని కోరుకుంటుంది. అహంకారం శబ్దాన్ని ఇష్టపడుతుంది, జ్ఞానం మౌనాన్ని ఇష్టపడుతుంది ఫ్రెండ్స్. మాట్లాడేవాడి స్థాయిని అతని మాటల సంఖ్య నిర్ణయించదు ఫ్రెండ్స్, వాటి వెనుక ఉన్న చైతన్యం నిర్ణయిస్తుంది. కాబట్టి శక్తి ఈ విధంగా వృధా అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంత వృధా అంటే, మౌనం అంటే, మౌనం బలహీనత కాదు ఫ్రెండ్స్, అది శక్తి పరిరక్షణ. మన శక్తి ఎక్కువ ఎక్కడ వృధా చేసేస్తాం, అనవసరమైన మాటల ద్వారా, గ్యాసిప్స్ ద్వారా, వాదనల ద్వారా, మనల్ని మనం పదే పదే సమర్థించుకోవడం, మనం మనం చేసిందే కరెక్ట్ అనుకుంటాం. భావోద్వేగ ప్రతిస్పందనల ద్వారా మన శక్తిని పూర్తిగా మనమే నిర్వీర్యం చేసేస్తుంటాం ఫ్రెండ్స్. కాబట్టి మౌనం వల్ల మనకి కలిగే శక్తి ఏంటి తెలుసా, స్పష్టత ఏర్పడుతుంది, అంతర్దృష్టి ఏర్పడుతుంది, భావోద్వేగ సమతౌల్యత ఏర్పడుతుంది. మనం మా ప్రస్తుత పరిస్థితుల్లో ఉండడం వల్ల శక్తివంతంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రకృతి నుండి ఒక ఉదాహరణ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక నది నిరంతరం ప్రవహిస్తుంది, కానీ లోతైన సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. చూసారా, అందుకే చిన్న కాలువలు ఎక్కువ శబ్దం చేస్తాయి, లోతైన సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే లోతైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఎక్కువగా వింటాడు, తక్కువగా మాట్లాడతాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతం ఫ్రెండ్స్. మనం ఇలాగ చేయాలంటే మనం ధ్యానం ద్వారా కూడా చక్కగా శ్వాసను గమనిస్తూ వాటిని ఆలోచనలతో పోరాడకుండా ఉండి ప్రశాంతంగా ఉండడం వల్ల ఇవన్నీ మనం సాధించగలం. ఎందుకంటే మనం ధ్యాన స్థితిలో ఉన్నాం. అందుకే రమణ మహర్షి ఏం చెప్తారంటే, శక్తి బయటికి వెళ్తే మనస్సు సంచలం అయిపోతుంది, శక్తి లోపల నిలిస్తే శాంతి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అందుకే మౌనం అనేది బలహీనత కాదు ఫ్రెండ్స్, అది శక్తి పరిరక్షణ. ఎక్కువ మాట్లాడడం వల్ల మనము అలసిపోతాం, మౌనం వల్ల మనం పునరుజ్జీవనం పొందుతాం ఫ్రెండ్స్. ప్రతి స్పందనకు శక్తి ఖర్చు అవుతుంది, ప్రతి అవగాహన శక్తిని పెంచుతుంది ఫ్రెండ్స్. మన అంతర్గత శక్తిని కాపాడుకోవడం కూడా ఒక ఆధ్యాత్మికత సాధన. శాంతియుతమైన మనస్సు శక్తివంతమైన జీవితానికి మూలం అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నిటినీ మనం గెలవాలంటే ధ్యానం, అంతర్మౌన సాధన. ఏంటి మరి అంతర్మౌన సాధన అంటే? ధ్యానం మరియు చేసుకోవడం, బాహ్య శబ్దం నుండి అంతర నిశ్శబ్దానికి ప్రయాణం జరగడం, గ్యాసిప్ నుండి, వాదన నుండి ఎప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళిపోవాలి. మానసిక ఇవన్నిటి వల్ల, ఎందుకంటే మానసిక కాబట్టి మనం వాటన్నిటి నుండి బయటికి వెళ్ళిపోవాలి. అంతర్మౌన సాధన చెయ్యాలి ఫ్రెండ్స్. చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్ళి మనం మౌనంగా అంతర్మౌనంగా భావించుకోవాలి. మనం ఉన్న పాత సంభాషణలు, బాధలు, వాదనలు, ఆలోచనలు అన్నీ ఒక ఆకాశంలో తేలుతున్న మేఘాల్లా ఊహించేసుకొని అవి నెమ్మదిగా కరిగిపోతున్నట్లుగా భావించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు అన్నీ జరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను లాస్ట్ ముగింపుగా ఏం చెప్పాలనుకున్నానంటే, మౌనం అనేది మాటల లేమి కాదు, చైతన్యపు ఉనికి. ఎక్కువ మాట్లాడేవాడు ప్రపంచాన్ని వింటాడు, మౌనంగా ఉండేడు తన ఆత్మను వింటాడు.
నిశ్శబ్దంలోనే నిజమైన జ్ఞానము జననిస్తుంది ఫ్రెండ్స్. బాహ్య శబ్దం తగ్గినప్పుడు మనస్సు ప్రశాంతం అవుతుంది. అంతర్మౌనం పెరిగినప్పుడు దైవం అనుభూతి అవుతుంది. ఇదే కాబట్టి ఎప్పుడు కూడా మనం మౌనం అంటే మాట్లాడుకోవడం కాదు, ఆత్మస్థితి అనేది తెలుసుకోవాలని ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్ నిర్వాహకులకు, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ కి, ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎవరైనా